ఇంకో పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఈ మూవీ విషయాన్ని విని ఇంకో హార్ట్ అటాక్ తట్టుకునే శక్తి ఖచ్చితంగా మా నాన్నకి లేదు. ఐస్ క్రీమ్ తిందామా? చాకోబార్ 2 చాకోబార్ ఇవ్వండి. చాకోబార్ లేదు, ఇంకేదైనా ఇవ్వమంటారా? తెలుసులే, ఏదుంటే అది ఒకటి పో. సారీ బ్రదర్, కరెక్ట్గా అయిపోయాకే మీరు వచ్చి అడుగుతారు. నేను ఒకటి అడిగితే తప్పుగా అనుకోరు కదా. మీరేం పని చేస్తుంటారండి? నాకు సింగర్ సాంగ్ రైటర్ అవ్వాలని ఆశ అండి, కానీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల ఫోకస్ చేయలేక. మీరు అయిపోతారులేండి. ఇంకో విషయం మేడం, ఆ రోజు మీ కాలు మీద ఉన్న టాటూను మాత్రమే చూసి ఆనందించాను. దానికి మీ కాలుకి దెబ్బ తగిలింది. తర్వాత మీరు మూవీతో చనువుగా ఉండడం చూసి సంతోషపడ్డా. అది బెడిసి కొట్టింది. అన్నిటికీ కారణం నేనేగా. నా మైనస్కో సారీ. ఏమయ్యా, నీకు సారీ అనే మాట అంత ఇష్టమా? ఎప్పుడు చూసినా అదే చెప్తున్నావు. ఎలా చూసుకున్నా నువ్వు నాకు చేసింది ప్లస్సే. ఓ, మీరు చెప్తే ఓకే అండి. మీరు తప్పుగా అనుకోపోతే ఇంకోటి అడగనా? మీ బాయ్ ఫ్రెండ్ పక్కనే ఉండగా భయపడకుండా నన్ను చూసారే, ఎందుకని? నా బాయ్ ఫ్రెండ్ పక్కనున్నా నువ్వు నన్ను భయపడకుండా చూస్తూనే ఉన్నావు కదా, అందుకే. ఏమండి, మీరు చూసారనే నేను మిమ్మల్ని చూసాను. నువ్వు చూసావనే నేను చూశాను. లేదండి, నువ్వు చూసావనే నేను చూశాను. కాదండి, మీరు కంఫర్టబుల్ గా లేరనిపించింది, అందుకే మిమ్మల్ని చూశాను. ఈ లోకంలో జుట్టుకి ఇలాంటి రంగు ఎవడైనా వేసుకుంటాడా అని విచిత్రంగా చూశాను, అంతే. నువ్వేమనుకోకు. సరే. నిజానికి మీరు మూవీని లవ్ చేశారు కదా? ట్రై చేశాను, నా వల్ల కాలేదు. మిస్టర్ రాంబోకి డిసోసియేటివ్ డిసార్డర్. ఇప్పుడు ఆయనకి ఏది గుర్తులేదు. మన షో ద్వారానే ఆయనకి ఏమైనా గుర్తుందో లేదో మనం తెలుసుకోగలం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇదే మా ఇల్లు. మా నాన్న మా కోసం ఎంత ఆశగా కట్టిన ఇల్లు. ఎవరండి వీళ్ళంతా? షూటింగ్. అదెందుకు అడుగుతారులేండి, రండి. తలుపు గడియ పెట్టుందిగా, బద్దలు కొట్టుకుని లోపలికి వస్తావే. తెరిచే లోపల తొందర ఏంటి? తమ్ముడు చెల్లెల కోసం ఎక్కడ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతానేమోనని మా నాన్న భయపడి హస్బెండ్తో వచ్చి సంతకం చేస్తేనే ఈ ప్రాపర్టీ నాకు సొంతం అయ్యేలా వీలునామా రాసి పోయారు. కానీ పెళ్ళయ్యాక నా మొగుడు నన్ను నా పిల్లల్ని దూరం చేస్తే, అందుకే సరైన అబ్బాయి కోసం వెతుకు. రాంబో, నేను నీ గురించి తెలుసుకోవాలి, నువ్వు నా గురించి తెలుసుకోవాలి. ఓకే, నేను ఇది చాలా ముఖ్యం అనుకుంటున్నాను. సో నేను నీకు 1.5 minutes ఇస్తాను. నువ్వు నా గురించి ఏవైనా అడగొచ్చు, నేను నీ గురించి ఏవైనా అడుగుతాను, కానీ నిజమే చెప్పాలి. ఎందుకంటే ఆ తర్వాత నువ్వేం అడిగినా నేను నిజం చెప్తానో లేదో నాకే తెలియదు. అడగండి. ఎందుకు? ఎందుకంటే నన్ను అడిగేదాన్ని బట్టే నేను మిమ్మల్ని ఏం అడగాలో ఆలోచించుకోవాలి. అందుకే ఫస్ట్ మీరు అడగండి. ఓకే. ఊరు? రేకపల్లి. రేకపల్లి. రాంబో అదే ఫుల్ పేరా? రేకపల్లి ఆనందరాజు మదన గోపాల భోగేశ్వరుడు. భోగేశ్వరుడు? అదేంటి భోగేశ్వరుడు? నేను జీవితంలో అన్ని భోగాలు అనుభవించాలని అలా. ఇప్పుడు అన్ని భోగాలు అనుభవిస్తున్నావా? గర్ల్ ఫ్రెండ్ ఉందా? పాడన్. నీకేదైనా లవ్ స్టోరీ ఉందా? నాట్ ఎట్ అండి, నథింగ్ హ్యాపెండ్. వయసు 30 దాటుంటుంది కదా, జరగాల్సినవి అన్ని జరిగాయా? జరిగాయి. సింగిల్ కానీ అయ్యాయా? గర్ల్ ఫ్రెండ్ లేదు, లవ్ లేదు. బైకా కారా? రెండును. డబ్బా ప్రేమ? రెండును. అయ్యో, బిర్యానీయా పెరుగున్నావా? రెండును. ఓ అయ్యా, అన్నిటికీ 2 అంటే ఎలా చెప్పు? ఒకటే చెప్పాలి. ఏమండి, 2 నచ్చుతాయి గనికే 2 అని చెప్పాను, అందులో తప్పే ఉందండి. సరే, నా 1.5 minutes అయిపోయాయి. ఇప్పుడు నీ టర్న్. ఏమన్నా అడగొచ్చు. మీ పూర్తి పేరేంటి? ఖతీజా బేగం. మీరు అమ్మ కూతురా నాన్న కూతురా? అమ్మున్నప్పుడు నాన్న కూతుర్ని, ఇప్పుడు నాన్న మాత్రమే ఉన్నందువల్ల అమ్మలేని నాన్న కూతుర్ని. అంటే మీరెప్పటికీ నాన్న కూతురే కదా? గుడ్. బిర్యానీయా కర్డ్ రైసా? పాస్తా. దేన్ని చూసి ఒక అబ్బాయిని చూస్ చేస్తారు మీరు?
దీన్ని చూసి. మొబీనే మీ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్? మీరు మాట్లాడడం నాకు సంతోషంగా అనిపిస్తోంది, బాగా నచ్చింది. నా మనసుకు నచ్చినందువల్ల ఇది నన్ను వదిలి వెళ్ళిపోతున్నావునన్న భయం వెంటాడుతోంది. ఇలాగే ఎప్పుడు నాతో మాట్లాడతారా? వన్ అండ్ హాఫ్ మినిట్స్ అయిపోయింది. కణ్మణి, డిసోసియేటివ్ డిసార్డర్ వల్ల బాధించబడ్డ ర్యాంబోకి ఇప్పుడు ఒక లైఫే గుర్తుంటుందమ్మా. సార్ నమ్మలేకపోతున్నాను సార్. ఆ ఒక లైఫ్ నీ లైఫ్ కూడా అయి ఉండొచ్చమ్మా. ఎందుకంటే వాడికి పూర్తిగా నయమైపోయింది. అమ్మయ్యా, ఈ వ్యాధిలో పూర్తిగా నయమైపోయింది అంటే అన్ని మర్చిపోయాడు అని అర్థం. కణ్మణి, ఈ రోజు ఉదయం నుంచి వాచ్ చేస్తూనే ఉన్నావు, వాడు అన్ని మర్చిపోయాడు. అదెలా సాధ్యం సార్? అదేనమ్మా ఈ డిసోసియేటివ్ డిసార్డర్ వల్ల వచ్చిన సమస్య. ఒకటి మొత్తం అన్ని గుర్తుంటాయి, లేదా మొత్తంలో ఏదో ఒకటే గుర్తుంటుంది. వాడికి ఏం గుర్తుందో ఇప్పుడు షోలో తేలిపోతుంది. సో 2 జీవితాలు, అందులో 2 ప్రేమలు. ఇదెలా సాధ్యం? నాకే కాస్త అయోమయంగా ఉంది. దీని గురించి మనోవైద్య నిపుణులు డాక్టర్ రాఘవేంద్రరావు గారిని అడుగుదామా? డాక్టర్, స్వాగతం. డాక్టర్, 2 జీవితాలు, అందులో 2 ప్రేమలు. ఇదెలా సాధ్యపడుతుందో మీరే చెప్పండి. మిస్టర్ రాంబోకు ఉన్న డిసీజ్ డిసోసియేటివ్ ఐడెంటిటీ డిసార్డర్. వీళ్ళు ఒకే సమయంలో 2 జీవితాలు జీవిస్తారు. దీనికి కారణం ఏంటంటే, చిన్నతనంలో ఇలాంటి వాళ్ళకి ఏదైనా సందర్భంలో డీప్గా ఏర్పడిన వాళ్ళ మనసుని గాయపరిచిన ఒక వూండ్. సాధారణమైన మనుషుల కన్నా ఇలా అఫెక్ట్ అయిన ఒక పేషెంట్కి మతి మరుపు చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఏ లెవెల్కి ఉంటుందంటే, ఒక లైఫ్ జీవిస్తున్నప్పుడు మరో లైఫ్లో కలిసిన వాళ్ళు ఎవ్వరూ గుర్తుకు రారు. ముఖ్యంగా ఈ లైఫ్లో జీవిస్తున్నప్పుడు ఆ లైఫ్లో తాను ఎవరో ఏంటో కూడా వాళ్ళకి తెలీదు. సో ఈ వ్యాధితో బాధపడుతున్న మిస్టర్ రాంబో ఉదయం కణ్మణితోనూ రాత్రి ఖతిజాతోనూ జీవించారు. అంటే అతను తెలిసే తప్పు చేశాడు అంటారా? నో, తెలిసి తప్పు చేయలేదు. ఆయనకే తెలియకుండా జరిగిన ఒక చిన్న పొరపాటిది, అంతే. ఇట్స్ ఓన్లీ మెడికల్ కండిషన్. అండ్ మనం ఈ కారణంతో ఆయన్ని తప్పు పట్టలేం. సో 100% అతను అమాయకుడే. చూసారా, అందరికీ వినిపించిందిగా, ర్యాంబో మీద ఎలాంటి తప్పు లేదంట. డాక్టర్ ఇంతకంటే వివరంగా ఇంకెవరూ చెప్పలేరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ ఆర్ సత్యమా సత్యమా షో. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. ర్యాంబో పరిస్థితి ఏమిటో అందరికీ అర్థమయ్యేలా డాక్టర్ గారు చెప్పారు. మీ అందరికీ అర్థం అయ్యే ఉంటుంది అనుకుంటా. చూసేసింద్రా. సార్ మనల్ని చూడలేదు సార్. రేయ్, బాగా చూడరా. మనల్ని చూసి చూడనట్టు నటిస్తుందిరా. సార్ మనల్ని చూడకుండానే చూసినట్టు నటిస్తున్నారు సార్. రేయ్, మైండ్ దొబ్బిందానికో. పోనీ ఫాస్ట్ గా పోనీ. ఫాస్ట్ గా పోనీరా. కత్తి, చెప్పండి. హోమీ నన్ను ఫాలో అవుతున్నాడు. త్వరగా రాగలవా రాంబో? రేయ్, ఫాస్ట్ గా పోనీ, అది మిస్ అవ్వకూడదు. కత్తి, డోంట్ గెట్ పానిక్ కత్తి. డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోండి, నేను వస్తాను. అర్నాల్డ్, ఎక్కడున్నావు? వెంటనే రా. రేయ్, వెంటనే వస్తే కంపు కట్టిద్ది. ఏం పర్లేదులే, రా. అయితే యువర్ విష్. మొట్టికాయ ముడతావా? ఇప్పుడేం చేస్తావో చూస్తాను. అయిపోయావే నువ్వు. ఇంకొంతమంది కూరలను పిలువు. ఒక్క నిమిషం బంగారం, ప్లీజ్. అన్న చెప్పనా? ఐ వాంట్ యువర్ మెన్. నీ కూరలు కావాలి. ఐ వాంట్ దెమ్ ఇమిడియట్లీ. ఓకేనా? అన్నా చెప్పు రాజా, ఏం కావాలి? మన కుర్రోలు ఒక 18 మంది కావాలన్నా. రేయ్, నేనే ఒక ఫ్రెండ్లీ కమిట్మెంట్లో ఇరుక్కున్నాను. ఇప్పుడు ఎవరికి ఫోన్ చేయలేను. కావాలంటే నువ్వు ఒక పని చేయి. వాడితో నైస్గా మాట్లాడి బ్రెయిన్ వాష్ చేసి ప్రోగ్రాం రేపటికి మార్చు. అడ్వాన్స్ తీసుకుని కమిట్ అయిపో. రేయ్, క్లయింట్ ముఖ్యం రా. ఇంకెవడైనా దూరిపోగలడు.
నేనే ఇక్కడికి ఫ్రీగా వచ్చాను. మరున్నా ఓకే రాజా. హలో అన్న వెంటనే కుర్రోలు రెడీ చేయడం కొంచెం కష్టమన్నా. లేవు రే, ఎవడో ఉన్నాడని చెప్పావు కదరా. పెద్ద ప్రాబ్లం అయితే పిలవచ్చని చెప్పావు కదరా. వాడు నాకు కావాలి రే, వాడే నాకు కావాలి రే. ఎంత డబ్బైనా ఇస్తాను, రమ్మని చెప్పు. అన్నా ఒక్క రింగికే ఎత్తేసామటనా? మంచి మూడ్లో ఉన్నానురా, అందుకే. ఏంటి మ్యాటర్ చెప్పు. ఏ లేదన్నా, ఒక ఇంపార్టెంట్ పార్టీ, పెద్ద పార్టీ ఏదో గొడవలో ఇరుక్కుంది. ఎంత డబ్బు కావాలని ఇస్తారు, నువ్వు వెంటనే వెళ్తావన్నా? స్పాట్ ఎక్కడా? అడ్రస్ ఏమో మన దుర్గమ్మ చెరువు ఉంది కదనా? అవును, దానికి బ్యాక్ సైడ్ కీర్తి కాలనీ, కరెక్టా? కరెక్ట్ రోడ్ నెంబర్ 6. అన్నా ఎలా చెప్పావన్నా? నీ ఇంపార్టెంట్ వ్యక్తి నన్ను కొట్టడానికి నన్నే పిలుస్తున్నాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు నా ఇంట్రెస్ట్ నన్ను నేను కొట్టుకోవడంలో లేదు, బాణ్ణి కొట్టడంలోనే ఎక్కువగా ఉంది. అది వాడికి ఓకేనా అని కనుక్కొని చెప్పు, అప్పుడు నేను వెళ్ళి కొడతాను. ఓకే కాకపోతే బయలుదేరి వెళ్ళమను. సారీ కూడా అడగక్కర్లేదు, ఒక ఫైట్ మిగులు. అన్నా నువ్వు కుర్రాలు అడిగింది నా భాషను కొట్టడానికి. అర్థమైందిరా గొట్టం, ఫోన్ పెట్టే. ఏయ్ కతిజా, వీడెప్పుడు నీతోనే ఉంటాడా ఏంటి? నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడా? అప్పుడు చూపిస్తానే ఈ మొహమ్మద్ మోబీ ఎవరో. ఏ మొహమ్మద్ మోబీ? వీడు నా ర్యాంబో. ఎప్పుడు నాతోనే, నా పక్కనే, ఇదిగో ఇలాగే ఉంటాడు. నువ్వేం చేస్తావో చేసుకో, పోరా. అది చూద్దామే. ఓకే బేబీ. ఓకే, సూపర్. చెప్పనా, కన్వెన్ నేను డ్రాప్ చేయడానికి వచ్చాను. హాయ్రా, కమ్ కూర్చో. నీళ్లు కావాలా? ఈ నీళ్లు తాగేటప్పుడు ఈ మిక్చర్ కూడా తినాలి. తింటావా? తిను, ఇంకొంచెం తాగు. భార్గవ్, మిన్మిని నువ్వు బయట వెయిట్. ఓకే భార్గవ్, ఏంటి రా, రా, రా. కమ్మని నువ్వు ఇక్కడ ఉండకూడదు. కనిపించడమే మానేసావు? రా వెళ్దాం. ఎరా ఖాళీ చేసే ఉద్దేశం లేదా నీకు? బావ పెళ్లి చేసుకునే ఐడియాలో ఉంటే నువ్వు ఖాళీ భార్గవ్, చేయమంటావు కమ్మని. నువ్వు ఓకే అంటే మనం వెళ్దాం. ఓకే భార్గవ్, 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 ఏంట్రా ఇది బ్యాడ్ స్మెల్ వస్తుంది? భార్గవ్, గాంధీ తాగితే బ్యాడ్ స్మెల్ రాకుండా బాదం మిల్క్ స్మెల్ వస్తుందా? జయంతికి తిను కన్మణి, ఫ్రెష్ గా ఉంది. రే చిన్న పిల్లాడ్రా. నేను చిన్నపిల్లానే కన్మణి, నా గురించి తెలీదా నీకు? పో పో, లుక్కులు ఇవ్వకు పో, ఇల్లు ఖాళీ చేయడం కుదరదా? మిన్మిని, ఏంటి? నీళ్ళు తీసుకురా. ఏమైంది? ఏమైంది భార్గవ్? భార్గవ్, భార్గవ్, ఏమైందండి? భార్గవ్ చేత భ్రాంతి తాగించేశాడు. బ్రాందియా? నాకు ఒక హెల్ప్ చేసి పెడతారా? ఎవరైనా పెద్ద రౌడీ దగ్గరికి తీసుకెళ్తారా? ఎవరైనా పెద్ద పెద్ద కండలున్న రౌడీ దగ్గరికి ఎవడరా చిన్నపిల్లడికి మందు పోసింది? నువ్వా? నువ్వా? ఎర్ర జొబ్బా వేసుకుని ఒకడు ఉన్నాడే, ఆడా? ఓ ఈడా? ఆ సూప్ ఏంట్రా? అర్ని నేనే పోసా ఏంటి కూడా? మందు మాత్రమే కాదు, మీ చిరు తినిపించా. ఆబ్రా ఆబ్రా,
మందులో ఉన్నవాడిని కొట్టడం తప్పరా? తొక్కడం కూడా తప్పేరా? రేయ్, ఏం కావాలరా నీకు? వెంటనే ఇల్లు ఖాళీ చేయాలి. డబ్బులు ఇస్తే ఖాళీ చేసేస్తాను రా. ఎంత? ఎక్కువేం కాదురా, 50 lakhs. నేనిస్తా, రేపే ఖాళీ చేయి. కన్మణి, రే నొప్పిగా ఉందిరా, కిందికి దగ్గర రే ప్లీజ్ రా. చిన్న పిల్లడితే వెత వేషాలా? కన్మణి, భార్గవ్కి సారీ చెప్పానని చెప్పమ్మా. తర్వాత చెప్పు. ఉదయాన్నే ఇల్లు ఖాళీ చేసేస్తానమ్మా. రే రే దిగరా, బరువుగా ఉన్నావురా, తాగింది కక్కేలా ఉన్నాడు రా, దిగరా ప్లీజ్ రా. చెప్పేదేనరా ప్లీజ్ రా. కన్మణి, సార్ ఎప్పుడు నీ పక్కనే ఉంటారా? నిన్ను వదిలేసి వెళ్ళరా, అప్పుడు చెప్తా నీ సంగతి. తను ఎప్పుడు నాతోనే, నా పక్కనే ఎప్పుడు ఇలాగే ఉంటాడు కదా రాంబో? చూద్దాం చూద్దాం, నీ పక్కనే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళినా నెత్తి మీద మోసుకెళ్తాడు. కౌంటర్ ఇవ్వకుండా వెళ్ళిపోదామా? అతను మీకోసం ఫైట్ చేసిన వెంటనే అతనే మీకు కరెక్ట్ డిసైడ్ అయిపోయారు, అంతే కదా? ఒకరోజు హలో రాంబో,